V9 న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ స్టాండింగ్ 10కి గెలిచి ఒక స్థానం ఓడిపోవటం ఇది నిజంగా పల్లా శ్రీనివాసరావు వైఫల్యం నిరసన మనం చేస్తున్నాం. మరి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస విశాఖపట్నం వాస అయ్యండి. మరి విశాఖపట్నం జీవీఎంసీ గెలలేకపోయారంటే చంద్రబాబు నాయుడు మేల్కోరని చెప్పి తెలుగుచేతి ఎదుగు పలుకుతుంది. మరి అత్యంత సన్నిహితుడు రౌత్ శ్రీనివాసరావు పల్లా శ్రీనివాసరావు అత్యంత సన్నిహితుడు. మరి ఈవేళ 9 స్థానాలు గెలిచి అది ఓడిపోయిందంటే డెఫినెట్గా క్రాస్ ఓటింగ్ జరిగిందని చెప్పి స్పష్టంగా కనపడుతుంది. మరి వైసీపీకి 32 కార్పొరేట్లు ఉన్నాయి, 50 మంది వచ్చినాయి అంటే 8 మంది దాకా టీడీపీ కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్ చేశారు. మరి నిజంగా ఇది పల్లా శ్రీనివాస్కి ఒక మచ్చ లాంటిది. మరి నిజంగా ఎటువంటి నైతిక విలువలు ఉంటే తక్షణమే రాజీనామా చేయని చెప్పి తెలుగుదేశం డిమాండ్ చేస్తుంది. మరి వేళ పల్లా శ్రీనివాస్ వల్ల తెలుగుదేశం పార్టీ పూర్తిగా భ్రష్పడిపోతుంది. ఈరోజు కార్పొరేట్లు కూడా ఆయన అరాచకాలు భరించలేక వాళ్ళ క్రాస్ ఓటింగ్ చేశారు తప్ప పార్టీ మీద వ్యతిరేకత కాదు, కేవలం పల్లా అనుచరుని ఓడించాలి అనే ఒక లక్ష్యంతో చేశారు. మనం ఒకటే కోరుతున్నాను, మరి చంద్రబాబు నాయుడు గారు నాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు కష్టకాలంలో ఉన్నప్పుడు తెలుగుశక్తి పూర్తిగా అండగా ఉన్నాం. మరి ఇవాళ మేము పల్లా పైన ఈ ఆరోపణ చేస్తున్నాం, మీరు పూర్తిగా ఎంక్వైరీ చేయండి. డెఫినెట్గా పల్లాని కానీ రాష్ట్రపతి తొలగించిపోతే పార్టీ భ్రష్పడిపోతుంది. మరి ఇలాంటి వ్యక్తి కావాలని అడుగుతున్నారు. ఎందుకంటే గతంలో మనం చూసాం 10కి 10 గెలిచారు లాస్ట్ ఇయర్. మరి ఈ సంవత్సరం ఎందుకు ఓడిపోయింది? అప్పుడు ఇంకా మేయర్ కూడా టీడీపీ కాదు. మరి వేళ మేయర్ టీడీపీ, డిప్యూటీ మేయర్ జనసేన అయ్యూని కూడా ఓడిపోయిందంటే ది షేమ్ ఆన్ ద గవర్నమెంట్. దాన్ని ఒకటే కోరుతున్నాను, పల్లా శ్రీనివాసరావు తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇంకోటి, విశాఖ నుంచి యాదవ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే పల్లా శ్రీనివాసరావు కంటే 100 రెట్లు వంశీకృష్ణ యాదవ్ బెటర్ మనం చేస్తాం. ఆయనకి మాస్ ఫాలోయింగ్ ఉంది, ప్రజల్లో ఆదరణ ఉంది, ఆయన సొంత సామాజిక కూడా ఆదరణ ఉంది. మరి ఎటువంటి ఆదరణ లేని పల్లాకి ఇష్టం బెటరా, వంశీకూడడం బెటరా, ఒకసారి పూర్తి ప్రభుత్వం కోరుతాను. మరి డెఫినెట్గా పల్లా శ్రీనివాస్ వల్ల పార్టీ భ్రష్పడిపోతుంది, తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఒక మచ్చగా మారింది. మరి ఇలాంటి వ్యక్తిని తొలగించి తెలుగుదేశం పార్టీ కాపాడమని చెప్పి చంద్రబాబు కోరుతున్నాను. అసలు ఇప్పటికైనా సరే మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి, డెఫినెట్గా నేను చెప్పింది వాస్తవం కాదని. పార్టీ కోసం ఒక సైనికుడి మాదిరిగా నేను పోరాటం చేస్తాను తప్ప ఇందులో నా స్వార్థం లేదు. తెలుగుదేశం పార్టీని కాపాడటం కోసం తెలుగుదేశం మాట్లాడుతుంది తప్ప వ్యక్తిగత ప్రజలు లేచి మనం చేస్తూ తలుచుకున్నాను. జై హింద్. తెలుగు శక్తి కూడా పూర్తి మద్దతు ఇస్తాం. డెఫినెట్గా వంశీకృష్ణ ఇవ్వాలనుకుంటే యాదవ్కి పల్లా శ్రీనివాస్ తొలగించకపోతే మాత్రం టీడీపీ మునిగిపోతే భ్రష్పడిపోతుంది. డెఫినెట్గా చంద్రబాబు మేలుకోవాలని చెప్పి తెలుగు శక్తి చంద్రబాబు మనం చేసుకుంటాం.